ఓకేనమ్మా రచన. ఇప్పుడు మీరు పేమెంట్కి వస్తున్నారు కదా, పేమెంట్కి వచ్చేటప్పుడు మీకు పేమెంట్ ప్రకారం ఏ టైం టేబుల్గా ఎలా బోధించాలని మీరు అనుకుంటున్నారు? టైం టేబుల్ సార్ రోజు స్పోకెన్ ఇంగ్లీష్ అలాగే తెలుగు సందులు మ్యాథ్స్ రోజుకి ఒక సబ్జెక్ట్ అలా నేర్చుకోవాలనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా ఫెసిలిటీస్ ఇంకా మీకు ఏమైనా కల్పించాలమ్మా? సార్ మాకు ఒక రూమ్ కావాలి సార్, ఒక రూమ్ కావాలి సార్, లైబ్రరీ కావాలి సార్. ఆదివారం లైబ్రరీలో బుక్స్ చదవాలి సార్. మేము చదివి దాంట్లో నీతులు తెలుసుకొని మీకు చెప్పాలి సార్. తర్వాత ఇంకా మీకు ఏమన్నా డ్రాయింగ్ బుక్స్ కావాలి సార్, హాఫ్ అన్ అవర్ డ్రాయింగ్ నేర్చుకోవడానికి సార్. ఇప్పుడు ఇక్కడ సోషల్ సెంటర్ అనేది నడుస్తుంది కదమ్మా, ఈ సోషల్ సెంటర్లో టీచర్స్ ఇది బాగా చెప్తున్నారా, లేదంటే మీకు అర్థమయ్యే విధంగా ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా మా తరపు నుంచి? అంటే నేను వీడియో తీస్తున్నానని కాదు, ఒకవేళ మీకు అర్థం అవుతేనే అర్థం అయిందని చెప్పండి, లేకపోతే లేదు మాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు రోజు పేమెంట్కి వస్తున్నారు కదా, వచ్చేటప్పుడు మేము మీకు ఎంతెంత టైం ఏమేమి కేటాయించాలనుకుంటున్నారు మీరు? సార్ మాకు సార్ 4 గంటల నుంచి 4:30 వరకు చదువుకోవాలి సార్. తర్వాత సార్ నిన్న ఇచ్చిన ఇంగ్లీష్ పదాలు ఈరోజు డిక్టేషన్ పెట్టుకోవాలి సార్. ఇంగ్లీష్ అని కాదు సార్, తెలుగు హిందీ సైన్స్ ఇవన్నీ డిక్టేషన్ పెట్టుకోవాలి సార్ పదాలు. మళ్ళీ గేమ్స్ ఉండాలి సార్, రోజుకు ఒక గేమ్స్. అంటే ఈరోజు డ్యాన్స్ అయితే రేపు గేమ్స్, తర్వాత ఏమో క్విజ్ అలాంటివి కావాలి సార్ జనరల్. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు వరకు మీరు ఎంతవరకు ఏమి నేర్చుకున్నారు? బాగా నేర్చుకున్నారా, లేదంటే ఏదో వస్తున్నట్టు వెళ్ళిపోయినట్లాగా ఉందా ఇక్కడికి? అదేవిధంగా అనుష టీచర్ గారు ఎలా చెప్తున్నారు మీకు? ఇంకా మీకు ఇక్కడ ఏమన్నా మీకు అక్కడ రూము కాకుండా రూమ్ అడిగారు కదా, రూమ్తో పాటు ఇంకా మీకు ఏమైనా డ్రాయింగ్ బుక్స్ కూడా అడిగారు. లైబ్రరీలాగా ఏర్పాటు చేసి బుక్స్ కూడా అడిగారు. ఇంకా మీకు ఏమన్నా ఇంకా మీకు గేమ్స్ ఆడుకోవడానికి ఇంకా ఏమైనా వస్తువులు ఏమైనా కావాలా మీ దగ్గర? రింగ్ కావాలి సార్ ఆడుకోవడానికి, రింగ్స్, ఇంకా లూడో కావాలి సార్. ఓకే, స్నేక్ గేమ్ కావాలి సార్, క్యూబ్ కావాలి సార్, జనరల్ నాలెడ్జ్ పెంచుతుంది కాబట్టి. ఓకే, అంటే జనరల్ నాలెడ్జ్ పెంచి గేమ్స్కి సంబంధించినవి కూడా మీకు కావాలి.